ప్రభునామకి విని వాళ్ళరా ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభునామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దాం. యేసు ప్రభా నిజమైన దేవుడు, యేసు ప్రభా నిజమైన దేవుడు, యేసు ప్రభా ఎంతో మనకు సాటి లేని దేవుడు, గొప్ప దేవుడు యేసు ప్రభా. యేసు ప్రభు లాంటి దేవుడు ఈ భూమి మీద మనకి ఎవరు లేరు. యేసే నిజమైన దేవుడు, యేసే సత్యమైన దేవుడు, యేసే కృపగల దేవుడు, యేసే న్యాయమైన దేవుడు, యేసే అద్భుతమైన దేవుడు. యేసు ప్రభు లాంటి దేవుడు మనకెవరు భూమి మీద లేరు. యేసు ప్రభుని మనము నమ్ముకున్నామా? మనలాంటి గొప్ప ఎవరు లేరు. ఎందుకనగా నిజదేవుడు యేసు ప్రభాలు, నిజరక్షకుడు యేసు ప్రభాలు. నిజాన్ని మనం నమ్మి యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నాం కాబట్టి యేసు ప్రభు మనం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. దేవుడు గడిచిన వారం అంతట్లో నన్ను నిన్ను కాపాడి మరి ఇదిగో ఈ యొక్క కరోనా దినాల్లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి కాపాడి క్షేమంగా ఉంచారు. ఈ దినాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది తమ యొక్క జీవితాల ద్వారా మరి ఎంతగానో వేదన పడుతున్నారు, నలుగుతున్నారు. ఎలాగైనా కన్ను వ్యాధి మేము బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని దేశాల్లో అయితే ఈ యొక్క భాగ్యానికి దూరం అయిపోతున్నారు, మరణమైపోతున్నారు. అయితే మనకైతే దేవుడు ఇంతవరకు సజీవులుగా ఉంచిన దేవునికి మన మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి. యేసు ప్రభు నామాన్ని కనపరచాలి, యేసు ప్రభు నామమునకు శుద్ధి చెల్లించాలి. కనుక ఈ ఉదయాన దేవుడు నాతో నీతో మాట్లాడి ఎంతో చక్కని కృపను చూపించిన దేవుడు, ఎంతో ప్రేమను చూపించిన దేవుడు, ఎంతో దయం చూపించిన దేవుడు. ఈ దేవునికి మనం మహిమ ఘనత ప్రభావములు చెల్లించే కృప దయచేయను గాక. అయితే పిల్లరా, యేసు ప్రభువారు లేచినప్పుడు యేసు ప్రభువారు ఎవరికి కనబడకుండా వెళ్ళిపోలేదు. యేసు ప్రభువారు అయిపోయిందిలే, నన్ను మీరు సరిగా ప్రేమించలేదని వెళ్ళిపోలేదు. ఆయన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమలో అత్యున్నతమైన ప్రేమ దాగి ఉంది. దేవుని ప్రేమలో అత్యున్నతమైన సహనం దాగి ఉంది, అత్యున్నతమైన త్యాగం దాగి ఉన్నది. దేవుని ప్రేమలో మనము ఎంత చక్కగా ఆయన ఆయన మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మనను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే తల్లిదండ్రులు మనకు ఇష్టమైనంత వరకు మనం ప్రేమిస్తారు. కానీ మన మీద వారికి ఏదైనా ఏ సమయంలోనైనా ఏమైనా మాట వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ప్రేమించలేరు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుండి ఎంతో పొందుకోవాలని చదువుతుంటారు. అయితే పిల్లలు తల్లిదండ్రులకి విరోధంగా మస్తుంటారు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మస్తుంటారు. అయితే పిల్లరా, భూమి మీద మానవులైన మనం ఎలా ఉన్నా కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. దేవుడు మార్పు లేని దేవుడు, దేవుడు ప్రేమయైన దేవుడు, దేవుడు ప్రేమయైన దేవుడు, ప్రేమించే దేవుడు. కనుక ఆయన సమాధుని లేచిన తర్వాత మధ్యలో మరీ కనిపించారు. యేసు ప్రభువాన్ని ఆయన కనపరుచుకున్నారు, తెలియపరుచుకున్నారు. యేసు ప్రభువారు మన ఏదో గుడ్డుగా నమ్మేమని చెప్తలే. గుడ్డోడు దారి ఎదురు గుర్తులో పడుతున్నట్టు అలాగా గుడ్డి నమ్మకమని చెప్పలేదు యేసు ప్రభువారు.
యేసు ప్రభువారు నిజమైన దేవుడని, యేసు ప్రభువారు సత్యమైన దేవుడని, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరని తెలుపుతూ, ఎందుకంటే ఆయన సృష్టి ఆది నుండి కూడా మానవులతో సహవాసంలో ఉన్నాడు. ఆయన ఎడంగాలేడు, కలిగే ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా నాతో నీతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. యేసు ప్రభువారు, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరూ లేదు. యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవము గల దేవుడు, నిన్ను జీవింపచేసే దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవబడునో పరలోక రాజ్యంలోనికి తండ్రి వద్దకు చేరలేడు అని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు, తండ్రి ఎదురు చేరాలా, అందుకే పరలోక రాజ్యం చేరాలా, ఇది నన్ను యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు నమ్ముకుంటేనే పరలోక రాజ్యం. యేసు ప్రభుని విశ్వాసమిస్తేనే మనం నిత్య జీవనంలోకి వెళ్తాం. యేసు ప్రభుని విశ్వసిస్తేనే మనం నిత్య స్వాస్థ్యంలోకి వెళ్తాం. దేవుడు నీ కొరకు నా కొరకు గొప్ప రాజ్యాన్ని, దేశాన్ని దాసించాడు. అదే పరలోకపు దేశం. అక్కడికి వెళ్ళి ఆయన నామాన్ని కనపరచాలి అని అంటే భూమి మీద నీవు బ్రతుకున్నంత కాలము యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని జీవిస్తే, యేసు ప్రభులో ఉంటే ఆ భాగ్యం దొరుకుతుందని దేవుని వాక్యం చెప్తుంది. నా ద్వారా తప్పేవడో తండ్రి ఏదో చేరలేడు, యేసు ప్రభు చెప్పాడు. నా ద్వారా తప్పేవాడు తండ్రి ఏదో చేరలేడు. ఇప్పుడు చేస్తామండి అంటారా? చనిపోతున్న సమయంలో ఎంతో మంది భయపడిపోతుంటారు. నేను చనిపోతాను అనుకుంటారు. అంటే చనిపోతాను అనుకుంటాను, కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అతనికి తెలియదు. అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? సోదరుడా, అమ్మాయి, బాబు, చెల్లి, తమ్ముడు, యవనస్తుడా, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నువ్వు సంపాదించుకున్న ఆత్మ కాదు. లేదు, నువ్వేదో నీవుగా ప్రాణం పోసుకున్న ప్రాణం కాదు. నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటే మట్టి ఘటములమైన మళ్ళను, మట్టితో చేసిన మళ్ళను దేవుడు ఆయన కృప చొప్పున, దయ చొప్పున, ప్రేమ చొప్పున కాపాడి ఆయన దయలో కృపలో మళ్ళీ ఎంతవరకు ఇస్తున్నారంటే కేవలం ఆయన యేసు ప్రభువారు ఆయన సమాధి లేచిన తర్వాత అనుమానం అందరికీ అనుమానం. చాలా మందికి దేవుడు అంటే అనుమానం. ఏ నామాన్ని విశ్వసించిన అనుమానం ఉండదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి అనుమానాలు. ఏంటి అనుమానాలు అంటే పిల్లారా, యేసు క్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోవడమే అనుమానం అయిపోతుంది, నమ్ముకోవడమే అనుమానం అయిపోతుంది. అలా అనుమానించాల్సిన పని ఏమి లేదండి. ఎవరికైనా అనుమానం ఉంటే ఇప్పుడే తీర్చేసుకోండి. ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినాన్ని ఎవరు కూడా కాదనకూడదు. భూమి ఆకాశాలను కలుగజేసిన దేవుడు యేసు ప్రభువారు
ఈ భూమి ఆకాశాలకు ప్రథమ సృష్టిగా చేసింది నిన్ను నన్నే. ముందు వెనుకో యేసు ప్రభు కలుగు చేసింది. కానీ ఆ కలుగు చేసిన విధానం చూస్తే గొప్పది. గొప్ప దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభుని విశ్వసించండి, యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభు కొరకు జీవించండి. ఇబ్బందులు అవుతున్నాయండి, కష్టాలు అవుతున్నాయి, బాగా చేసుకున్నాను అలాగైపోతుంది ఇలాగైపోతుంది అన్నారా? అవదండి. యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు శారీరకంగా బాగుంటారు, ఆధ్యాత్మికంగా బాగుంటారు, మానసికంగా బాగుంటారు. 3 సంవత్సరాల కింద నాకు బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. నన్ను మా చర్చ్ మెంబర్ అయిన పెద్ద అయిన ఇద్దరం కలిసి మా ఊరు మ్యారేజ్కి వెళ్ళాం. ఆ మ్యారేజ్లో భోజనం చేసాం, అంతే. భోజనం చేసిన తర్వాత బయటకు వస్తున్నాం. బయటకు వచ్చేలోగా నా పరిస్థితి అంత మారిపోయింది, చల్లగా మారిపోయింది. బండి మీద కూర్చోబెడుతున్నారు కానీ కూర్చోలేకపోతున్నాను. నేనేం చేస్తానో అది తెలుస్తుంది, కానీ నేను ఎలా ఉన్నా నాకే తెలియట్లేదు. ఒక కంగారు పడిపోయారు. పిల్లరా సాయంకాలం నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. నాకులాగా సమస్య వచ్చిన నెలల తరబడి అందులో నా హాస్పిటల్లో. కానీ దేవుడు నన్ను వారానికే అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యేటట్టుగా చేశాడు దేవుడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. యేసు ప్రభు మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకనగా యేసు ప్రభువారు ఆయన ఏదో ఒక కార్యం చేసేవాడు కాదు. ఆయన అన్ని కార్యాలు చేసేది, అన్ని సమస్యలు చూసేది దేవుడు యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభుని విశ్వసిస్తే, యేసు ప్రభు జీవిస్తే, యేసులో ఉన్న ఆ మధురమైన అనుభవాన్ని మనం పొందుకుంటాం. యేసు ప్రభువారు ఆయన సమాధిని లేచిన తర్వాత 8 దినములు అయిపోయింది. అంటే ఇప్పటికి యేసు ప్రభు లేచి 16 రోజులు అయింది అనుకుంటాను, రోజులుగా చెప్పుకుంటాం. కానీ 8వ దినం జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఉన్న ఇక్కడ వాక్యం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. 8 దినములు అయిన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తమ వార్త కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నుంచి, మీకు సమాధానం అవునుగా కానీ. తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి విశ్వాసులు కాక విశ్వాసయుడు నేను. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత మంది దేవుడు. అంతకుముందన్నాడు, అయ్యా మీ ప్రభుని చూసావయ్యా నువ్వు ఒకగా చెప్తా, 10 మంది చెప్పారు. ఏకంగా ప్రభు మాతో మాట్లాడాడు, ప్రభు మాతో మాట్లాడాడు అని అందరూ తోమాకు సాక్ష్యం చెప్తుంటే, మాట్లాడు అలా కుదరదు, ఆయన లేచిన ఆలోచిస్తుంది నాకు. ఆయన లేచిన తర్వాత ఆయన చేతులు ఏం చూడాలంట? గాయాలు చూడాలట. గాయాలు పక్కలో బల్లపడి చూడాలట. అది ఆయన యొక్క ఉద్దేశం. నిజంగా దినాలు యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు కూడా చాలా మంది ఇదే మనతో ఉంటారు. మేము చూడలేదు, చూడాలా అంటారు. వాళ్ళు నిజంగా యేసు ప్రభు నిజంగా చూడాలనుకున్నాడా? నిజంగా అనుకుంటున్నావా?
ఒకటిది అనుకుంటున్నావా? తోమ నిజంగా అన్నాడా ఒకటిది అన్నాడా? అది నిజంగానే అన్నాడు. నేను చూడాలి అన్నాడు. ఎలా చూడాలి? గాయాలు చూడాలి, మనసుగా లేచిపోతే కాదు. ఎందుకన్నాడు గాయాలు చూడాలని అంటే, మీరేదో దెయ్యాలు చూస్తుంటారు, అలా పూలుకోవడం మనం చూస్తుంటారు అనుకుంటున్నాడు అన్నాడు. కానీ యేసు ప్రభువారు అతను అనుమానం పోగొట్టడానికి, అవిశ్వాసం పోగొట్టడానికి ఆయన మళ్ళా ప్రత్యక్షమయ్యారు, కనిపించారు. తోమాను పిలిచాడు. తోమా ఇట్లా అన్నాడు, చూడు నా చేతిలో గుర్తులు చూడు, ఇగో నా పక్కన వెళ్ళిపోయి చూడు, చూడు అని అని అవిశ్వాసంగా ఉండదు, విశ్వాసంగా ఉండు అన్నాడు. అసలు అలా మాట్లాడితే ఎవరైనా అలాగే చెప్తారండి? కనిపిస్తారా అసలు? ఒక విధంగా ఆయన లేచాడు, ఆయన లేవడం కరెక్టే, అయితే ఆయనకేం కరెక్టే. కానీ విశ్వసించే నీకు నాకు కూడా ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు యేసు ప్రభువారు. నువ్వు విశ్వసించంతే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడుతుంది. నీ విశ్వాసమే నిన్ను అనేక పరిస్థితుల నుంచి పైకి లేవనెత్తుతుంది. నీ విశ్వాసమే. అవిశ్వాసమే ఉండద్దు. ఇక్కడ తమతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు అవిశ్వాసం కాక విశ్వాసం ఉండుమనను. అవిశ్వాసం కాక విశ్వాసమైండు. నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు నమ్మాలి, విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవడను దేవునికి ఇష్టం అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేనంటే అసాధ్యము. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నావా? యేసు ప్రభువున విశ్వాసం ఉంచు. విశ్వాసము యేసు ప్రభు నామం విశ్వసించిన అప్పుడు ఇప్పుడు కూడా విశ్వాసం ఉంచావా? కార్యం జరుగుతుంది. నీ జీవితంలో ఏది ఇది అవుతలేదండి, ఎప్పటికీ అవుతలేదండి, ఎంతో ప్రయత్నించిన అవుతలేదండి అంటుంటారు. ఏదవదండి? నీకు సమస్తం అవుతుంది. దేవునికి ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ, దేవుని సంతోషపరచగల జీవితం జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్దిస్తున్నాడు, దేవునికి ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి నేను దాని బిడ్డగా అంగీకరించడానికి చేసుకుని ఇష్టపడుతున్నాను. ఏం జరుగుతలేదండి, ఏం జరగాలండి? ఎంతవరకు బ్రతుకున్నావు చాలా, ఇంతవరకు దేవుడు నేను బ్రతికించాడు. యేసు ప్రభువారే బ్రతికించాడు నేను, చాలదా? ఇంతవరకు చక్కగా ఆహారం తిన్నావు, ఇంతవరకు నీకు అన్ని విధాలుగా అన్ని సౌఖ్యాలు జరిగాయి. ఇంకా నీకేదో తక్కువైపోయింది అనుకుని వెతుకులాడుతున్నావు, అది ఇది అది అంటే వెతుకులాడుతున్నావు. ఆ వెతుకులాడలేదు యేసు ప్రభు గురించి విన్నావేమో నువ్వు. ఏదో చిన్న దేవుడుగా ఏదోలే అన్నట్టుగా వస్తున్నావేమో యేసు ప్రభు దగ్గర. అలా కాదు. నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసుకో, నీలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసుకో. ఏదో ఒక కార్యం గురించి, ఏదో పని గురించి విశ్వసించడానికి మాత్రం ప్రయత్నం చేయండి. నీ జీవితంలో యేసు ప్రభువు నీకు చేయబోయే కార్యాన్ని తప్పనిసరిగా చూడాలి. నీ జీవితంలో చేయబోయే కార్యాన్ని యేసు ప్రభువు నువ్వు చూడాలి అంటున్నారు. ఆయన యేసు ప్రభువు తమ జీవితంలో ఏ కార్యం చేస్తున్నాడండి? అందుకు ఆయనతో
నా ప్రభువా నా దేవా అని. అదేంటి గాయాలు చూస్తానన్నాడు, పక్కన వెళ్ళిపెట్టి చూస్తానన్నాడు, ఇప్పుడు మళ్ళీ అదేంటి యేసు ప్రభు అన్నారు, తోమా నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. నిజానికి ఆ దినాల్లో యేసు ప్రభు లేచాడు అని చెప్పుకున్నప్పుడు చూసిన వారందరూ కూడా నిజంగా లేచాడా పిల్లరా, ఆయన నిజంగా లేచాడు కాబట్టి రాయబడ్డది ఇక్కడ. ఆయన నిజంగా లేచాడు కాబట్టి ఇక్కడ రాయబడ్డాడు, లేకపోతే రాయబడదు. ఈ బైబిలే రాయబడదు. ఆ యూదులు ఇశ్రాయేలు లేదు, వాళ్ళు మతాచారంగా ఇప్పటికి ఇంకా వాళ్ళు ఈశ్వరుని అంగీకరించకుండా వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వేసుకున్న తాళం, వాళ్ళే వేసుకున్న దేవుని మీద తాళం వాళ్ళు. ప్రవచన ఎన్నో నెరవేరి వాళ్ళ కళ్ళ ముందు నెరవేరుతున్నా కానీ వాళ్ళే తాళం వేసుకున్నారు. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారు ఇశ్రాయేలు అందరూ కూడా. అంత గొప్ప ప్రజలు నిజదేవుడు యేసుని నమ్ముకోవడానికి వాళ్ళకి ఇది నాన్న మనసు రాట్లే. మాకు ధర్మశాస్త్రం అంటున్నారు. ధర్మశాస్త్రం నెరవేర్చారు బాబు యేసు ప్రభు నమ్ముకోండి అంటే తర్వాత మాకు పంపుది అన్నారు. వాళ్ళు ఇంకా క్రీస్తు ప్రభు రావాలన్నారు. క్రీస్తు ప్రభు వచ్చాడయ్యా, సమస్తం చేశాడయ్యా, వెళ్ళాడయ్యా, మళ్ళీ రాబోతున్నాయంటే వారికి ఇష్టం కాదు, నమ్మట్లే. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు యేసు ప్రభు అని మాట్లాడుతున్నారు. ఆనాడు మాట్లాడిన మాట ఈనాడు నీతో మాట్లాడుతున్నాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక యేసు ప్రభువారు ఈ మాటలు వారితో మాట్లాడుతున్నారు. నన్ను చూసి నమ్మితివి, నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభువాన్ని నువ్వు చూసావా అని నన్ను మీ ప్రశ్న ఎత్తి నేను యేసు ప్రభు చూడలే. మరి ఏం చూస్తున్నాను? యేసు ప్రభునే చూస్తున్నాను. ఎలాగా? దేవుని వాక్యంలో యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నా ప్రభు అన్నాడని నేను నమ్మి ఆయన విశ్వసించాను, నేను రక్షించబడ్డాను. ఈరోజు నేను నా ప్రభు నాకు ఏం చెప్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను వాక్యం నమ్మాను. ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యం దేవుడు ఉండేను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమండి, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు భూమి మీద మనకి ఉన్నారు. యేసు ప్రభు లాంటి నిజమైన దేవుడు మనకి ఉన్నారు. యేసు ప్రభు లాంటి సత్యమైన దేవుడు ఎవరున్నారు మనకి? చూడండి, ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని యందు ఉండేను, వాక్యం దేవుడే ఉండేను అని సంగతిలో నేను నమ్మాను. నమ్మడానికి కారణం ఏంటంటే ఆయన నా జీవితంలో మార్పు కలుగు చేశాడు, రక్షణ ఇచ్చారు, పరివర్తన ఇచ్చారు, మార్పునిచ్చారు. ఆ మార్పుతో దేవుని కార్యం జరిగించాడు. ఆయన దినాన్ని నన్ను రక్షించుకొని తన బిడ్డగా, తన సేవకునిగా నిలబెట్టి వాడుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగా. కనుక యేసు ప్రభువు తిరిగి లేపడం అన్నది గొప్ప చరిత్ర, గొప్ప ఆధారం. యేసు ప్రభువు ఆయన లేచినప్పుడు ఎవరికి నమ్మకం కుదరలేదు, ఎవరికి కూడా నమ్మకం కుదరలేదు. మధ్యలో మరికి నమ్మకం కుదరలేదు, శిష్యులకి నమ్మకం కుదరలేదు. కానీ ఆయన స్వయంగా ప్రత్యక్షంగా వారికి కనబడి వారితో మాట్లాడి ఎంత చెప్తున్నట్టే పిల్లరా, మానవ హృదయం ఎంత నమ్మలేని స్థితి, నిజాన్ని నమ్మలేని స్థితి. ఈనాటి కూడా అనేక మంది బిడ్డలు యేసు ప్రభువుని నమ్మలేని స్థితిలో ఉన్నారు.
అనేక మంది చర్చి కూర్చున్న వాళ్ళు అమ్మేస్తున్నారనంటే చర్చి కూర్చున్నాడు కూడా నమ్మలే. నాకు ఆ మేలు చేస్తే బాగుంది, ఈ మేలు చేస్తే బాగుంది, మేలు మీద ఆశపడి వస్తున్నారు యేసుప్రభు గారు. మేలు మీద ఆశపడి వస్తే నీకు మేలు జరిగితే జరగని కాదు, కానీ నిజ దేవుడిని యేసుప్రభుని ఎలాగా నమ్ముకోవాలి, ఎలా విశ్వసించాలి అనే సంగతిని మాత్రం మనము మర్చిపోకూడదు. యేసుప్రభు శిష్యులు 13.5 సంవత్సరాలు యేసుప్రభు నడిచారు. యేసుప్రభు అద్భుత కార్యాలు చేశారు, చూశారు. యేసుప్రభు చేసిన మహా గొప్ప కార్యాలన్నీ చూశారు. ఎవరు చేయలేని గొప్ప కార్యాలన్నీ వాళ్ళ కళ్ళ ముందే చేస్తున్నప్పుడు యేసుప్రభు అబ్బా ఎంతమంది దేవుడు, ఎంత గొప్ప దేవుడు అనుకున్నారే కానీ వాళ్ళ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించలేదు, వారి మనసులోనికి ప్రభుని ఆహ్వానించలేదు. కేవలం యేసు ప్రభుతో తిరుగుతుంటుంటే ఆ గొప్ప 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 అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు గురించి ఆయన బ్రతుకున్న సమయంలో ఆయన గురించి మాట్లాడే మాటలు ఆయన చనిపోయిన తర్వాత ఆ దినాల్లో, కొద్ది దినాల్లో, ఆ వారం దినాల్లో యేసు ప్రభు గురించి మాట్లాడలేకపోయారు. యేసు ప్రభు గురించి మాట్లాడలేకపోయారు. యేసు ప్రభు గురించి మాట్లాడలేకపోయారు. ఎందుకని అని చెప్పాను, యేసు ప్రభు నిజదేవుడు అయితే ఆ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి, ఆ నిజాన్ని అన్యాయంగా మార్చడానికి అపవాది మనసులను, మనిషి హృదయాన్ని ఏమండి ఎంతగా పాడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అపవాది నేటికి కూడా అనేక హృదయాలని యేసు ప్రభు నమ్మకండగా చేసే పరిస్థితిని తీసుకుని వస్తున్నారు. అపవాది చేసే పనులు గొప్పవి. అయితే యేసు ప్రభు చేసే పనులు గొప్ప కదా, ఆశ్చర్యకరుడు యేసు ప్రభు. కనుకనే ఆయన ఆశ్చర్యంగా ఆ అమ్మాయి గ్రామానికి వెళ్తే ఇద్దరితో మాట్లాడుతున్నా ఇప్పుడు ఆశ్చర్యపడ్డారు, తొందరపడ్డారు, కంగారు పడ్డారు, పరుగు వెనక్కి వచ్చేసారు. వాళ్ళు మధ్యలో మరి కనపడ్డాడు యేసు ప్రభు. ఆమె సంతోషంతో పరుగులెత్తుకుంటూ వచ్చి శిష్యులు చెప్పింది. 10 మంది శిష్యులు ఆ మేడ గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు కనిపించారు. వాళ్ళు సంతోషించారు. యేసు ప్రభు అది కనిపించనున్నది గొప్ప ఆశ్చర్యం, గొప్ప వెలుగు కదండి. యేసు ప్రభు లాంటి మంచి దేవుడు మనకే ఉన్నారు. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు మనకే ఉన్నారు. యేసు ప్రభు సత్యమైన దేవుడు ఉన్నారు, మనకి నిజమైన దేవుడు ఉన్నారు, ఎవరు లేరండి. యేసు ప్రభులా ప్రాణం పెట్టి, యేసు ప్రభులా ఆయన చెప్పి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3 దినాలు నీళ్ళు తిరిగి లేపడిన దేవుడు యేసు ప్రభు. ఈ ప్రభుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటాం. ఈ ప్రభుని మనము వెంబడిస్తూ, ఈ ప్రభుని మనం ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కనపరుస్తూ ప్రభుకి ఏమైనా చెల్లించాలి. దేవుని స్తోత్రం కలుగా. యేసు ప్రభువారు లేచిన తోమాతో మాట్లాడుతూ అన్నారు, తోమా నువ్వు అవిశ్వాసమైండుక విశ్వాసమైండుము, అవిశ్వాసివి కాక విశ్వాసమైండుము. యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, అవిశ్వాసమే కాక విశ్వాసమైండుము. ఇది నన్ను యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవు అవిశ్వాసివి కాక యేసు ప్రభునందు విశ్వాసమయ్యుడుము. అవిశ్వాసం పడద్దు, అవిశ్వాసం ఉండద్దు. అవిశ్వాసంతో అన్ని సత్కర్యాలు తమ ప్రాణాలు కోల్పోయారు. దేవుని తమ ప్రాణాలు కోల్పోయారు. అవిశ్వాసము, అబద్ధము, మోసము. ఇవి దేవుని బిడ్డలారా,
దేవునికి నీ హృదయం కావాలి. నీవు ఎలాగున్నా కానీ నీ హృదయం కావాలి. నీవు ఏ స్థితిలో ఉన్నా కానీ యేసు ప్రభువుకి నువ్వు కావాలి. ఏ పరిస్థితిలో ఉన్నా కానీ యేసు ప్రభువుకు నువ్వు కావాలి. నేను ఏదైనా ప్రభుకి వస్తుందా? రాబడైనా వస్తుందా ప్రభుకి? కాదు. నీకు మేలు చేయడానికి యేసు ప్రభు నేను కావాలంటున్నాడు. నీకు మేలు చేయడానికే యేసు ప్రభు నేను కావాలన్నాడు. నువ్వు చేసే ప్రతి పాపము, నువ్వు చేసే ప్రతి అపరాధము, మోసము, దగ, ఇవి నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాయి. పాపంలో జీవిత మరణము. యేసు ప్రభువారు ఆ మరణం నుంచి విడిపించడానికి ఆయన నీకు మరణించారు. మరణించాలా సమాధులు ఉండిపోలేదు. ఆయన తిరిగి 3 దినాలు మృత్యుంజయుడు తిరిగి లేచారు. దేవుని స్తోత్రం కలుగుగా. లేచారు యేసు ప్రభు. యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు నీకెవరున్నారమ్మా? అయ్యా బాబు ఎవరున్నారు? యేసు ప్రభుని మించిన దేవుడి లోపల నీకు నాకు ఎవరు లేరు. తమతో మాట్లాడుతుంది. అవిశ్వాసం కాక విశ్వాసమైండుమో. విశ్వాసమైండుమో. దేవుని పెట్టారా? మన కుటుంబాల్లో, మన ఇంట్లో కొన్నిసార్లు ఏమి పరిస్థితి, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అవుతుంటారు. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అవుతుంటారు. అప్పుడు మెల్లగా నీవు యేసు ప్రభుని విశ్వసించి ఆ విశ్వాసాన్ని బలపరుచుకో. విశ్వాసాన్ని బలపరుచుకో. మెల్లగా బలపరుచుకో. అలా బలపరుచుకున్నప్పుడు ప్రభు నీకు తోడే ఉంటాడు. ప్రభుని సహాయం చేస్తాడు. ఆ మాటకు యేసు ప్రభువారు నేను అవిశ్వాసం కాక విశ్వాసమైండమో. యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు నువ్వు చూసినాము. చాలా మంది యేసు ప్రభుని చూస్తేనే కానీ నమ్మనంటుంటారు. ఇంకా ఈ తోమతో జతపని వారే అంటారు. నిజానికి తోమ మన దేశానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు అనుకున్నారు? 10వ శతాబ్దంలో వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకే మన దేశానికి వచ్చాడు తోమా గారు. మన దేశానికి వచ్చి ఆ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గొప్ప పరిచయం చేశారు. గొప్ప కార్యాలు చేశాడు. ఎలా చేశాడు? ఆయన యేసు ప్రభుని విశ్వసించాడు. యేసు ప్రభుని అందించిన విశ్వాసం గొప్పదే. ఈ భూమి మీద మానవుడు కానీ జీవిస్తున్న నీ జీవితంలోకి యేసు ప్రభుని ఆహ్వానించి యేసు ప్రభు మీద విశ్వాసం, యేసు ప్రభుత్వం కొనసాగుతున్నప్పుడు నీ జీవితం అద్భుతమైన రీతిగా ఆయన నిన్ను ఆస్వాదిస్తున్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నీ కరోనా వచ్చేసింది, నేను బాగా పడకుండా ఆపుతాడు దేవుడు. వేసుకోవాలి, ఆపుతాడు. యేసుప్రభు ఆపుగా నీకు ఆ ఆపద నుంచి విడిపించేది యేసుప్రభు. మన ఆంధ్రప్రదేశ్లో దేవుడు మనకి ఎంత తక్కువ ఇచ్చారండి. ఈ క్వారంటైన్ వ్యాధి పట్టిన వారు అనేక మంది ఆయన చనిపోతున్నారు. అయితే దేవుడు అద్భుతంగా మరి ఈ వ్యాధికి మందు లేదా అంటే ఎవరికాలకోకుండా మందు అంతా చచ్చిపోతారు. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వైద్యం అనే జ్ఞానం ఇచ్చాడు. వైద్యం ద్వారా దేవుడి దీన్ని అనేక మందికి మంచి తలంపు ఇచ్చాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. చక్కని వైద్యం కనుగొన్నారని మరి పేపర్లో న్యూస్లో చూస్తున్నాం.
దేవుని బిడ్డలైన వారు బ్రతికించడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. అమెరికా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదండి అనుకుంటారు. అమెరికా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదండి అంటే అమెరికా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కన్నారా ఆపలేదండి. అంతే, దేవునికి వ్యతిరేకమైన పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఊరుకోడు, అని ఊరుకోడు, శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. యేసుప్రభు ప్రేమైన వాళ్ళ యేసుప్రభు నమ్ముకున్న మీకు అద్భుతమైన ఆశ్చర్యకార్యం జరిగించే దేవుడు యేసుప్రభు. అయితే చనిపోతున్నారు కదా, చనిపోయిన సంగతి ఏంటంటే వాళ్ళు రక్షించబడ్డారా, వ్యాధి వారు పడ్డారా, చనిపోయిన వారు పర్లోకానికి వెళ్ళిపోతారు, ప్రభురాజ్యంలోకి వెళ్ళిపోతారు. రక్షించబడిన వారందరూ దేవుని రాజ్యంలోకి వెళ్తారు. రక్షించబడి దేవుని ఆత్మ పొందుకొని దేవుని కొరకు జీవించి దేవుని మాటలు వింటూ దేవుని వాక్యం అనుసరించి నడుచుకున్న వారందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఆయన రాజ్యంలోకి వెళ్తారు. కానీ వెళ్ళని నీవు పరీక్షించుకొని ఇంకా బ్రతుకున్నావంటే నీ కోసం ఆ దినాలు దాచిపెట్టాడు దేవుడు. బ్రతికున్నావు, కారణం ఏంటంటే యేసుప్రభు నీ కొరకు ఈ దినాలు దాచిపెట్టాడు. కారణం నువ్వు యేసుప్రభు నమ్ముకుని యేసుప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని యేసు రాజ్యంలో ప్రవేశించాలని ఆయన ఉద్దేశమే అనుకుండగా ఆయన ఉద్దేశాన్ని సఫలం చేయాలని, ఆయన కూడా జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మేము అలా దేవుడు గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు ఆరాధన దేవుడు అన్నాడు తమ్మతోటి. నువ్వు అవిశ్వాసమైండకు విశ్వాసమైండు, విశ్వాసం అండి. ఏదైనా కార్యం జరుగుతుంటే విశ్వాసం. దేవుడు నమ్ముకున్నామండి ఏం జరుగుతుంది అంటారు. దేవుడు నమ్ముకోవడం కాదు, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలి, దేవుని విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం నిలబడాలి, విశ్వాసం నిలబడాలి. యేసుప్రభు వారు పన్నుగట్టవలసి వచ్చింది. పన్నుగట్టవలసి వస్తే నువ్వు సొంతంలోకి వెళ్ళి వలయ్యి అన్నాడు పేరుతండి. యేసుప్రభు వారు సముద్రంకి వెళ్ళి వలయడం ఏంటి? సముద్రంలో లేస్తారా? గాలం వేయమన్నారు. గాలం సముద్రం వలేస్తారు కానీ గాలం వేయమన్నారు యేసుప్రభు వారు. ఎక్కడ? సముద్రం పొట్టిన గాలం వేయమన్నారు. వాళ్ళెత్తే చేపలు పడతాయి, గాలం ఎత్తే చేపలు పడతాయా? ఒడ్డున ఎవరైనా గాలం వేసినట్టు ఉందా ఎప్పుడైనా? ఒడ్డున కాదు. కాకినాడ బీచ్ రోడ్లో వెనకాల రోడ్డు వేశారు కదా, రోడ్డు అవతల కొంచెం సొంతమైంగా రోడ్డు వేశారు కదా, అక్కడ గాలం వేయడానికి వెళ్తుంటారు కొంతమంది. గాలాలు వేస్తుంటారు, అక్కడ పడతారు. అక్కడ పడితే చేపలు పడతాయి గాలాలు. కానీ యేసుప్రభు ఒడ్డున వేయమన్నారు. ఒడ్డుని ఒక చేప పడుతుంది అన్నారు. ఎలాగవుతుందండి? పడకూడని ప్రదేశంలో చేప పడడం అంటే కష్టం. మరి ఎంత ఆశ్చర్యం ఉంటారు. గాలం వేశారు, గాలం ఎత్తే ఒడ్డున గాలం ఎత్తే చేప పడడం ఏంటి? అద్భుతం. దేవుడు చేసే కార్యం అలా ఉంటుందండి. అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు, విశ్వాసం. పేతురు ఏమి సమాధానం చెప్పి వెళ్ళాడు, గాలం వేసాడు, చేప పట్టింది. అందులో షెకేలు దొరికింది. యేసుప్రభుకి అరచెకేలు, చేప పట్టుకొచ్చినకి అరచెకేలు, చేప కూడా దొరికింది. ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభు చెప్పారు చేయాలి. యేసుప్రభు ఏమన్నా నమ్మాలి, జరుగుతుందండి. పేతురు అడగలేదు కదా, ప్రభా సముద్రం పూట ఇప్పుడు గేలం వెళ్ళలేదు కదా, గేలం అయితే చేపలు పడతాయని అడగలేదు. వెళ్ళాడు, గాలం వేశాడు, చేపడింది. దాన్ని గొంతులో కడుపులో ఉన్న చేపను తీశాడు, డబ్బులు తీశాడు. తీసి యేసుప్రభు వారికి పేతురు కలిపి కట్టేశాడు, ఫీజు కట్టేశాడు. ప్రేమ దేవుని పెట్టారా? దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్యకరుడు. యేసుప్రభు లాంటి మంచి దేవుడు మనకి భూమి మీద ఉన్నారు, ఎవరు లేరు.
తమతో మాట్లాడుతున్నాడు, నువ్వు అవిశ్వాసం ఎందుకు? విశ్వాసం ద్వారా గొప్ప కార్యం చేయి. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఇక్కడ ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నామంటే ఈ పరిచయకి దేవుడిచ్చిన గొప్ప కార్యము. చిన్న మందిరం, 20 అడుగులు కలిగిన మందిరం, చిన్న మందిరం. ఈ మందిరంలో మరి ఇంచుమించుగా మందిరం అంతా నిండిపోతుంది. అయితే ఇలాగా మందిరం కట్టడానికి ఎంత చుట్టుపక్కల ప్రజలందరూ సహకరించారు. కానీ మందిరం కట్టిన తర్వాత ఏమైందో తెలియదు. మా వీధి ఎదురుగా చర్చికి ఆపోజిట్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోయారు. మా పక్కన వాళ్ళందరూ కూడా వేసుకుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం కదండి. ఇక్కడే పరలోకానికి వెళ్ళేవాడు, నరకలోకానికి వెళ్ళి ఇక్కడే తయారయ్యారేమో అనుకుంటాను. కానీ యేసు ప్రభువు గొప్ప దేవుడు. యేసు ప్రభువు గొప్ప దేవుడు ఎవరు మిమ్మల్ని లేరు. యేసు ప్రభువు లాంటి మంచి దేవుడు కూడా మిమ్మల్ని మనకి ఎవరు లేరు. యేసు ప్రభువుని విశ్వసించిన విశ్వాసం తగిన జీవితం జీవించడానికి ఆయన అనిపించే గొప్ప కార్యాలు చేసే దేవుడు యేసు ప్రభువు. యేసు ప్రభువుని విశ్వసిద్దాం, యేసు ప్రభువుని జీవిద్దాం. తోమా నా ప్రభువా నా దేవా అన్నాడు. అంటే ప్రభువా దేవా, ప్రభువుగా దేవునిగా విశ్వసించాడు. ఆ విశ్వాసంతో మన దేశానికి వచ్చాడు. మన దేశంలో కొద్ది సంవత్సరాలే ఉన్నాడు. ఆ కొద్ది సంవత్సరాల్లో ఆయన పట్టుకుని చంపేశాడు. తోమాన్ని పట్టుకుని చంపేశాడు. ఇతను ఎక్కువైపోతుంది, మనం తక్కువైపోతుందని చెప్పి మన దేశీయులు తోమ మీద తిరుగుబాటు చేసి చంపేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడమే కాదు, యేసు ప్రభు నమ్మిన శిష్యులందరూ కూడా చనిపోయారు. ఆయన తర్వాత ప్రపంచమంతా కూడా ఆయన సువార్త వ్యాపిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది. కనుక ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా యేసు ప్రభు సజీవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు లాంటి గొప్ప దేవుడు ఈ భూమి మనకి ఎవరు లేరు. కనుక యేసు ప్రభుని విశ్వసించి యేసు ప్రభు జీవించడానికి యేసు ప్రభు మనకు సహాయం చేయడానికి దేవుడు మనం దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి దేవా, ఈ దినాన నీవు మమ్మలను ఈ యొక్క కొన్ని దినాల్లో ఇదిగా మరి ఫోన్ ద్వారా సువార్తను అందించడానికి, ఈ వాక్యం చెప్పడానికి నేను ఎంతో సహాయం చేస్తున్నాను. నీకున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి, ఘనత పొందండి దేవా. మరి మేమందరం నిన్ను వెంబడించి నీతో జీవించి మీ సహవాసంలో మేము ఉన్నాం. ఇంకా నీ బిడ్డలుగా ఉండని వారు అనేక మంది లోపల ఉన్నారు. వారందరిని రక్షించమని అడుగుతున్నారు. ఈ క్వారంటైన్ కానీ పట్టుకుంటే చనిపోతే వారు నరకనిపోతారు కదా ప్రభా దేవా. నరకనిపోకుండా వారందరినీ కాపాడండి. నేను విశ్వాసం ఉంచినామండి, మహిమ పొందండి, ఘనత పొందండి. ఇది నాన్న చెప్పండి వాక్యాన్ని పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి, మార్పును కలుగజేయండి, రక్షణ కలుగజేయండి. మహిమ ఘనత ప్రభు మీరే పొందండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాలను దయచేయండి. ఆయన ప్రార్థన క్షమించిన ప్రకారం క్షమించండి. శోధనలు తెగ తప్పించండి. రాజ్యం బలం మహిమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ గొప్ప దేవుని సన్నిధి సహవాసం ఎల్లప్పుడూ ప్రభుత్వం దీవించి వరకు శాశ్వతించి ప్రభు కొరకు మనం అనుమానం లేని విశ్వాసం కలిగి జీవించడానికి ప్రభువుకు సహాయం చేయను గాక. ఆమేన్.